అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? ఉదయం లేవగానే వాక్యం చదువుకున్నారా? ప్రార్థన చేశారా? సో, ఈరోజు నీ జీవితంలో కరువు పోవాలా? ఈరోజు ఈ మాట నీ జీవితంలో ఏదైనా కరువు ఉందా? అది మనశ్శాంతి అనే కరువు కావచ్చు, ఆరోగ్యం అనే కరువు కావచ్చు, ప్రేమ అనే కరువు కావచ్చు, అప్పు అనే కరువు కావచ్చు, డబ్బు అనే కరువు కావచ్చు. ఏ కరువు అయితే నీ జీవితంలో ఉందో నాకు తెలీదు. ఈరోజు వాక్యంలో దేవదేవుడు నీతోటే మాట్లాడుతున్నారు. నీ జీవితంలో శాంతి అనే కరువున్నా, ఆరోగ్యం అనే కరువున్నా, లేదా డబ్బు అనే కరువున్నా, ఆర్థిక పరిస్థితి అనే కరువున్నా, ఏ కరువు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని మాట విన్నట్లయితే, దేవునికి విధేయత చూపించినట్లయితే, ఆ కరువు నుంచి దేవుడు ఆశీర్వాదంలోకి నీ జీవితం మార్చబోతున్నాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇస్సాకు గురించి ఆదికాండము 26వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ దేశమందు పరివాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేను. సో ఇక్కడ చూస్తున్నాం కదా, అబ్రహాం గారు ఉన్న కాలంలో వచ్చిన కరువు కాకుండా అబ్రహాం గారు చనిపోయిన తర్వాత ఇస్సాకు గారు ఉన్న కాలంలో కూడా కరువు వచ్చింది. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా ఇస్సాకుతో, అక్కడ కరువు వచ్చిందని నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోవద్దు, నువ్వు ఆ దేశంలోనే ఉండు, నీకు తోడుగా ఉండి నేను ఆశీర్వదించబోతున్నానని ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడతారు. సో అక్కడ ఇస్సాకు అయితే కరువు వస్తుంది కదా అని చెప్పేసి, వచ్చింది కదా అని వెళ్ళిపోదామని అనుకున్నారు. కానీ దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యి, మరి నువ్వు అక్కడ నుంచి వెళ్ళొద్దు, కరువు ఉన్నా వెళ్ళొద్దు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను నీ ద్వారా అని దేవుడు మాట్లాడాక, అక్కడ ఇస్సాకు దేవుడి మాట విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అదే అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తున్నాం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఆమేన్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, 26వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మాట్లాడ్డాడు. 26వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడ్డాడు. కరువు వచ్చింది కదా, నువ్వు వెళ్ళిపోవద్దు, నువ్వు అక్కడే ఉండు, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీకు తోడే ఉన్నానని మాట్లాడాడు. ఇక్కడ అదే అధ్యాయం 12వ వచనంలో వచ్చేసరికి ఆ కరువు కాలంలోనే ఇస్సాకు దేవుడి మాటకు విధేయత చూపించి అక్కడే ఉండి, ఆ కరువు కాలంలోనే పొలము దున్ని విత్తనాలు వేయడం ద్వారా అక్కడ కరువు ఉన్న సమయంలోనే 100 ఆశీర్వాదాన్ని, 100 ఫలాన్ని దేవుడు ఇస్సాకుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కేవలం అక్కడ దేవుడి మాటకు విధేయత చూపించి ఇస్సాకు అక్కడే ఉండి అక్కడ దేవుడు చెప్పినట్లుగా చేయడం ద్వారా దేవుడు తనకు తోడే ఉన్నాడు. ఈరోజు నీ మాట ఉండే సమయంలో ఇక్కడ అదే చూస్తున్నాం కదా, ఆ యెహోవా అతను ఆశీర్వదించాను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. సో దేవుడు తోడే ఉన్నాడు కనుకన, దేవుడు మాటకు విధేయత చూపించాడు కనుకన అక్కడ తను గొప్పవాడుగా దేవుడు నిలవబెట్టాడు. ఈరోజు ఈ మాటలు నీ జీవితంలో ఏ కరువు ఉందని నువ్వు బాధపడితే మాట వింటున్నావో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. అలాగే ఈరోజు ఈ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సో ఈ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్నారని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా నమ్మినట్లయితే, ఆనాడు ఇస్సాకుకు తోడై ఉండు దేవుడు, కరువులో నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను ఆశీర్వదించబోతున్నానని మరి ఇస్సాకు ఎలా విధేయత చూపించి, దేవుడి మాటకు విధేయత చూపించి అక్కడే ఉండి ఆ కరువు కాలంలోనే పొలం దున్ని విత్తనాలు వేయడం ద్వారా 100 ఆశీర్వాదాలు పొందాడు, గొప్పవాడు అయ్యాడు ఈ దేవుడి ద్వారా. ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా ఏ కరువు ఉందో నాకు తెలియదు. డబ్బు కరువు ఉందా, ఆరోగ్యం కరువు ఉందా, ప్రేమ కరువు ఉందా, శాంతి అనే కరువు ఉందా, మనశ్శాంతి అనే కరువు ఉందా, ఏ ఉన్నప్పటికీ కూడా దేవుడి మాట విను, ఆయన బైబిల్ చదువు, ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో గడుపు. నీ జీవితంలో ఏ కరువు ఉందో ఆ కరువు ఆయన ముందెట్టి ప్రార్థన చేయి. ఇక్కడ ఇస్సాకు
దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నూరింతల ఆశీర్వాదం పొందుకున్నాడంటే ఇస్సాకు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు కనుక, దేవుడి మాటకు విధేయత కలిగి ఉన్నాడు కనుక, ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా ప్రార్థించు, దేవుని స్తుతించు, ఆరాధించు. ఖచ్చితంగా దేవుడు నీకు కూడా, నువ్వు ఏ కరువులో ఉన్నప్పటికీ ఆ కరువులో నుంచి దేవుడు ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. సో నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏ కరువు ఉన్నప్పటికీ కూడా ఆ కరువు దేవుడు తీసేసి నూరంతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఆమేన్. మరి ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్పు చేయబోతున్నాను నమ్మినట్లయితే, ఇస్సాకు వలె దేవుడు నన్ను కూడా ఆశీర్వదించి గొప్పవాడుగా చేయబోతున్నాను నమ్మినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. ఈ వాక్యం దేవుడు నీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మరణాత్.